सबको जय मसीह అండి. జయ మసీకి. ఎంతమంది నిద్రపోతున్నారు చేసేదండి? ఓ అర్థమైపోయింది టెక్నిక్. ఎంతమంది నిద్రపోవట్లేదో చేద్దండి. ఎవరు? నౌషియా. ఓకే గుడ్. ఎస్. ఎంతమంది ప్రార్థన చేసుకుని వచ్చారు? ఈ రోజు నేను చర్చికి వెళ్తున్నాను, దేవుడు నాతో మాట్లాడాలని. కొంచెం ప్రార్థన చేసుకున్నారా లేకపోతే ఎక్కువ ప్రార్థన చేసుకున్నారా? చేయటం దాన్ని బట్టి ఉంటది. ఇది చూస్తాను అందరు. నాగరాజు అన్న అయితే 2 చేతులు ఎత్తారు. ఆ మోసే కనుక ఇద్దరు 2 చేతులు ఎత్తినప్పుడు కలిశారు. ఆ 2 చేతులు కింద రాని ఓడిపోయారు అన్నట్టుగా. వెరీ గుడ్. ఎస్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆశపడే ప్రాణాలని తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. ఆశ ఉండాలి. ఆశ ఉంటేనే దానికి జస్టిఫికేషన్ ఉంటుంది అనమాట. ఆశ లేనిదే మనకి నిరాశ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఓకే. ఎస్, నేను రాత్రి వర్తమానం ఎవరిని చెప్తారా క్లుప్తంగా? ఎస్, టైం, సెకండ్ టాలెంట్, ట్రెజర్. 3 T's చదివాం కదా. అది ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా? ఇంగ్లీష్ కదా. టైం అంటే టీ, టాలెంట్ అంటే టీ, ఇంకోటి ఏంటి? ట్రెజర్. ఓకే, నైస్, గుడ్. ఇప్పుడు ఒక మెయిన్ వాక్యంగా నేను ఒకటి తీసుకున్నాను రాత్రి. నిన్న రాత్రి కాదు, ఈ రోజు రాత్రి. చెప్పండి. అది పోయిన సంవత్సరం కదా. కీర్తన 65:11 పోయిన సంవత్సరం దయాగిరుడు గురించి మాట్లాడాను 12కు ముందు. 12 తర్వాత మలాకి 1:6 నుంచి 8 వరకు. మెయిన్ వర్స్ ఏంటి? ఎలాంటి వాళ్ళంటే దేవుడిని ప్రశంసించడానికి లేదా దేవుని యొక్క ముప్పు పొందడానికి ఎలాంటి ఇవ్వాలి? గుడ్డి, కుంటివి, జబ్బు చేసినవి. ఏనా మీకు జబ్బు చేసిన అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పా. ఏం ఎగ్జాంపుల్ చెప్పండి? కోడి బాగా జబ్బు చేసి ఎలా ఊగినప్పుడు చేస్తారు, వెంటనే దాన్ని కోసేసి ఆ రోజు బిర్యానీయో లేకపోతే కూర మన కోసం చేస్తారు. ఓకే, అలాంటివి మనం ఇవ్వాలని నేర్చుకున్నావా? ఎలాంటి ఇవ్వాలని నేర్చుకున్నాం? శ్రేష్టమైనవి, మనలో ఉన్న బెస్ట్ మనం దేవుని కోసం ఇవ్వాలి అని మనం నేర్చుకున్నాం. అదేవిధంగా ఈ రోజు కూడా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఈ రోజు కూడా 3 విషయాల మీద మాట్లాడతాను. ఎస్, మనం చక్కగా మన చిన్న ప్రార్థనతో స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ బౌ డౌన్ అవర్ హెడ్స్. మనం కళ్ళు మూసుకొని తలదించుకున్నట్లయితే ఆ దేవుని యొక్క పాదాలు పట్టుకొని, ప్రభువా మరి మీ యొక్క ఈ యొక్క నూతన సంవత్సరం 2025లో మొదటి వర్తమానం మేమందరూ వినబోతా ఉంటుండగా, ప్రభువా మా కుటుంబానికి, వ్యక్తిగతంగా మరి సంఘానికి క్షేమంగా కలిగించే విషయాలను మేము నేర్చుకోవడానికి సహాయం తెచ్చని ప్రార్థిస్తా ఉన్నాం. అని మనం ప్రార్థన చేయాలి. ఫస్ట్ మన యొక్క జీవితాలని ముందు దేవుడికి ఇచ్చుకున్నట్లయితే దేవుడు మనకి అన్ని విషయాలు దేవుడు మనకి సాయం చేసేవాడిగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రభువా మీకు వందనాలు చెల్లి. మా రాత్రి అంతా మేము ఉండేటువంటి నేను రాత్రి మేము పడక వెళ్ళబట్టి 2-3 అయిపోయింది. మరి మా ఉదయాన్ని వచ్చి మన పనులు చేసాము. కొంచెం అలస్తుంది ప్రభువా. అయినప్పటికీ మీ యొక్క వాక్యాన్ని మేము వినాలని ఆశతో మేము చూస్తాను ప్రభువా. మరి మాకు సహాయం దయచేయండి. ఎక్కడున్న చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయం అంతటినీ ప్రభువా మరి మీ యొక్క నియంత్రణ తీసుకొని ప్రార్థిస్తా ఉన్నాం. సహాయం దయచేయండి. ఈ యంత్రాలని మరి నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నన్ను మీ యొక్క నియంత్రణ ఉంచాలని ప్రార్థిస్తా ఉన్నాం. సహాయం దయచేయండి. అన్ని విషయాలు ప్రభువా మీరే మాతో మాట్లాడి మీరే మాకు ఎక్స్ప్లెయిన్ చేసి వాటిని మేము అర్థం చేసుకొని మాకు సహాయం తెచ్చని ప్రార్థిస్తూ మీరే మాకు తోడుగా నేర్చుకోవాలని ప్రార్థిస్తూ ఇక చిన్న ప్రార్థనని క్రీస్తు వారి నామంలో ప్రార్థించి కోరుడున్నా మా తండ్రి, ఆమేన్. ఎస్, ఎంతమందికి వాగ్దానాలు వచ్చినాయండి? ఎంతమంది వాగ్దానాలు తీసుకున్నారు? ఓకే, దాని గురించి ఎవరన్నా వాగ్దానం గురించి వారు ప్రార్థన చేశారా? వెరీ గుడ్. డైలీ చేస్తే చాలా బాగుంటుందని నా యొక్క ఉద్దేశం అన్నమాట. రైట్. ఓకే, దేవుడికి ఇష్టమైనది ఏంటి? మనకి పండుగ వస్తే మనకి ఇష్టమైనది చెప్పండి. అసలు హౌ వి సెలబ్రేట్? మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి అడుగుతారు, సార్ మీరు క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని. ఏం చేస్తాం చెప్పండి? సెలబ్రేషన్ అంటే ఏం చేస్తాం చెప్పండి? వాట్ ఈస్ దేర్? ఒక 24 లాగానే 25, 25 లాగానే 26. వాట్ ఈస్ స్పెషల్? ఏం చేస్తాం? దేవుణ్ణి మనం ప్రతి ఆదివారం ఆరాధిస్తాం కదా. మరి ఏంటి మన పండగ అంటే? తెలుగులో సామెత ఉంది, పండగ అంటే దండగని. ఎలా చెప్పండి? బట్టలు కొనుక్కోవాలి, కుదిరితే రంగులు వేసుకోవాలి, కుదరకపోతే ఏం చేయాలి? కనీసం ఇళ్ళని కడుక్కోవాలి,
చాలా పనులు ఉంటా ఉంటాయి కదా. పండగ అంటే మనం ఒక ప్రత్యేకమైన మన హృదయంలో ఒక ప్రత్యేకమైన జాయ్ ఉంటుంది అనమాట, ఒక సంతోషం. మన దగ్గర డబ్బులున్నా లేకపోయినా కానీ పండగ మాత్రం మనం ఏం చేస్తాం అంటే మనం చక్కగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో వీ వాంట్ టు బి వెరీ హ్యాపీ. అయినా మనం చాలా సంతోషంగా ఉండాలని ఆ పండగని బట్టి, ఆ పండగ వసతులను బట్టి మనం రెడీ చేసుకుంటా ఉంటాం. కానీ దేవుడికి ఇష్టమైంది ఏంటి చెప్పండి? దేవుడికి హృదయం ఇష్టమే. ఆ హృదయంలో ఏమి ఇష్టం? అసలు దేవుడికి ఇష్టమైన క్వాలిటీ చెప్పాలా? అసలు దేవుడికి అత్యంతమైన ఇష్టమైన ఇదండి చెప్పాలి. ప్రార్థన, ఓకే. స్తుతి, ఓకే. ప్రైజ్. ఇంకా ఇష్టమైన ఏంటి చెప్పండి? దేవుడు బాగా ఇష్టపడతాడు దాన్ని. మనం చెప్తాను, క్లోజ్ గా ఉండాలి దేవుడికి. వెరీ గుడ్. ఇంకా యథార్థత, ఇంటిగ్రిటీ. వెరీ గుడ్. ఇంకా ఈ విషయాన్ని బట్టి దేవుడు చాలా సీరియస్గా ఉంటాడు. చెప్పాలి, చాలా హింసిస్తాను ఆల్రెడీ. పాపము చేయకుండుట, ఓకే. వెరీ గుడ్. ఇంకా వర్డ్ రావట్లేదు, ఆ వర్డ్ రావాలి. నిర్లక్ష్యంగా లేకపోవడం ఆయనకి ఇష్టం లేదు, ఓకే. రైట్. ఇంకా ఇంకా విరిగి నలిగి నా హృదయం కలిగి ఉండదు. వెరీ గుడ్. ఆయన మాదిరిగా, ఓకే రైట్, మాదిరిగా జీవించడం. వెరీ గుడ్. ఇంకా చాలా విషయాలు వస్తున్నాయి. వెరీ గుడ్. అసలు విషయం రాదు. అసలు ఆ ముక్క పడితేనే ఆ కూరకి టేస్ట్ అన్నమాట. చికెన్ దమ్ బిర్యానీలో మనకి ఏ పీస్ చాలా ఫేవరెట్? లెగ్ పీస్. అసలు ఆ లెగ్ పడందే మనకి ఇంకా రాలా. మీరు అయ్యి చెప్తున్నారు కానీ, కోడి ఈకల గురించి చెప్తున్నారు, మెడ గురించి చెప్తున్నారు కానీ లెగ్ పీస్ గురించి చెప్పట్లేదు ఎవరికి. చెప్పాలి. ఆజ్ఞగా ఉండటం, ఓకే. ఒబీడియన్స్ అసలు రాదులా. ఇతరులకు సహాయం చేయటం, వెరీ గుడ్. హెల్పింగ్ నేచర్, వెరీ గుడ్. ఇంకా భాష గారు కమ్యూనిటీ ప్రార్థన, వావ్. ఏమన్నారు? ఏకాంత ప్రార్థన, వెరీ గుడ్. ఇండివిజువల్ ప్రేయర్, వెరీ గుడ్. క్షమాపణ, వెరీ గుడ్. ఫర్గివ్నెస్, అన్ని బాగున్నాయి. నీ అసలు మాట రాదు నోట్లో నుంచి. అసలు దాని విషయం చాలా సీరియస్గా ఉంటాడు దేవుడు ఇప్పుడు. దీనత్వం, సాత్వికం, నేను ఆత్మభావాలు చెప్తున్నారు. రాజశేఖర్ గారు న్యూ ఇయర్ ఇంకా మనం చెప్పాల్సింది. ఓకే. దేవుడికి చాలా ఇష్టమైన ఏంటో తెలుసా? దేవుడి సన్నిధిలో గడపడం, వెరీ గుడ్. అస్సలు ఇష్టమైనది తెలుసా? ఆయన పోలిక, వెరీ గుడ్. అస్సలు దేవుడికి చాలా ఇష్టమైనది తెలుసా? నేను చెప్తానేనండి, ఓకే. ఇది ఎక్కువ తిరిగిపోతుంది. హీ లవ్స్ హోలీనెస్. ఆయనకు పరిశుద్ధత అంటే ఎంత ఇష్టం అంటే, పరిశుద్ధత, యథార్థత వేరు, పరిశుద్ధత. గాడ్ లవ్స్ టు బి హోలీ. పాత నిబంధనలో గాని కొత్త నిబంధనలో గాని దేవుడు పవిత్రతకి ఫస్ట్ ప్లేస్ ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, ఆదాము అవ్వని ఆ ఏదోని తోట నుంచి వెలివేయడం తెలుసా? వాళ్ళు దేవునికి అవిధేయంగా, అపవిత్రంగా జీవించారు కాబట్టి వాళ్ళని వెంటనే బయటికి వస్తారు. గాడ్ లవ్స్ హోలీనెస్. దేవుడికి చాలా ఇష్టమైనది ఏంటి అంటే పరిశుద్ధత. మోషే ఆ పర్వతం ఎక్కినప్పుడు, మోషే నువ్వు నిలుచున్న స్థలం చాలా పరిశుద్ధమైన స్థలం. నువ్వేం చేయమన్నాడు? ఆ తాళ్ళ జోడులు తీసి పక్కన పెట్టు. దేవుడు అసలు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్న దేవతలందరికంటే గొప్ప దేవుడిగా ఎందుకు ఎంచబడ్డాడంటే, ప్రభువులకు ప్రభువుగాను రాజులకు రాజుగా ఎందుకున్నాడంటే, ఆయన పవిత్రమైన జీవితాన్ని జీవించి చూపించాడు. ఓకే. అందుకని దేవుడు పరిశుద్ధతని బాగా ఇష్టపడతాడు. ఈ సంవత్సరంలో ఫస్ట్ మెసేజ్ మనం దేని గురించి మాట్లాడుతాం? ఫస్ట్ టాపిక్ అంటే పరిశుద్ధత. మనం ఉదయాన్నే లేచి మనం భోజనం చేస్తాం, టిఫిన్ చేస్తాం కదా. నిన్న ఎంగిలి ప్లేట్లో మనం తింటామా?
లేకపోతే మొన్న క్రిస్మస్ లో మనం చేసుకుని చూసారా చికెన్ దమ్ బిర్యానీ, ఆ పాత్ర ఇంకా కడగలేదు, దాంట్లో తింటాం మనం? తింటా తినం. పిల్లలు పెడతాం మనం? పెట్టాం. జస్ట్ ఇది భౌతికమైనటువంటి యొక్క క్లీనింగ్ ఇది. కానీ దేవుడు కూడా మన హృదయాలని ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచి ఈ వాంట్స్ us టు బి హోలీ ఎట్ ఆల్ ఆఫ్ అవర్ ప్లేసెస్. మనం చేసే ప్రతి పనిలో కూడా పవిత్రతని పరిశుద్ధతని కలిగి ఉండాలని చెప్పేసి మనం ఈరోజు మొదటి అంశంగా మనం నేర్చుకోబోతా ఉన్నాం. మొదటి పేతురు 1:16 ఒకసారి చదువుతారా? విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞానపు దశలో మీకున్న ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందును పరిశుద్ధుడై ఉండుడి. ఇది దేవుడికి ఇష్టమైంది. దేవుడు మనకి జీవితాల్లో ఒకప్పుడు మనం దేవునికి దూరంగా ఉన్నప్పుడు, దేవునికి సమీపస్తులుగా లేనప్పుడు, ఎంతో పాపంలో, లోకంలో, శాపంలో, అవిధేయతలో మనం ఉంటా ఉన్నప్పుడు మన పేరు పెట్టి పిలిచి మనని ఏర్పరచుకున్న దేవుడు ఏమన్నాడు తెలుసా? మీ పూర్వపు ప్రాక్టీసెస్ అన్నిటినీ ఏం చేసేవాళ్ళు? ఒకప్పుడు మనం ఏం చేసేవాళ్ళు చెప్పండి? అబద్ధాలు చెప్పేవాళ్ళం. అయినా వి షుడ్ హ్యావ్ బ్యాడ్ థాట్స్ ఇన్ అవర్ మైండ్. మన ఆలోచనలన్నీ చాలా క్రూరంగా ఉండేవి. విగ్రహారాధన చేసేవాళ్ళం. మనం ఎంతో భయంకరమైన రోత జీవితం. మన హృదయాన్ని ఎవరు ఓపెన్ చేసి వస్తే అంత చెత్త ఉండేది మన హృదయాలు. రాయి లాంటి హృదయాన్ని తీసేసి దేవుడు మనకి ఏం చేశాడు? మాంసపు హృదయాన్ని మనకి ఇచ్చాడు. అలాంటి దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ నూతన సంవత్సరం ఫస్ట్ ప్రకారం పరిశుద్ధత విషయంలో మనం మన పాత పద్ధతులను బట్టి జీవించకుండా ఉండాలి అని దేవుడు ఇష్టపడతాం. ఈ మధ్య ఈ పరిశుద్ధతను మెయింటైన్ చేయడం చాలా కష్టమైపోతాం. ఒకప్పుడు అపవిత్రత అంటే ఎక్కడో సినిమా హాల్లో, ఎక్కడెక్కడో చీకటిగా జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు మన ఫ్యామిలీస్ లోకి, మన ఇంట్లోకి వచ్చేసింది. చిన్నపిల్లలు నాకు కూడా వచ్చేసినాయి. మాకు ఒక పేరెంట్ కంప్లైంట్ చేస్తున్నారు, సార్ మా అమ్మాయి రాత్రి 2 దాకా 3 దాకా అసలు ఆ యూట్యూబ్ ని వదలట్లేదు సార్, అసలు చదవట్లేదు సార్, అసలు దాంట్లో ఏం చూస్తున్నా కూడా నాకు అర్థం కావట్లేదు సార్. ఎందుకో తెలుసా? పేరెంట్స్ ఆర్ నాట్ దట్ మచ్ వైజ్. వాళ్ళకి అంత విషయాలు తెలియదు. వాళ్ళలో చాలా ప్రవృత్తిలో మార్పు వస్తుంది. రెస్పెక్ట్ లేదు పెద్దోళ్ళు అంటే. టీచర్స్ అంటే రెస్పెక్ట్ లేదు. గ్రాండ్ ఫాదర్స్, గ్రాండ్ మదర్స్ అంటే రెస్పెక్ట్ లేదు. ఎందుకు? వాళ్ళు ఎక్కువ సమయం ఆ వ్యర్థమైన వాటిని చూస్తా వారి హృదయంలో ఏం చేస్తున్నారంట? ఆ రావాల్సిన నడవడిని వాళ్ళు కోల్పోక చాలా డిఫైల్ అవుతా ఉన్నారు. అతి పెద్ద ఆయుధం, సాతాను యొక్క పెద్ద ఆయుధం ఏంటి తెలుసా? యేసుప్రభు బాప్తిసం తీసుకోగానే వెంటనే ఆయన్ని ఆ విల్డర్నెస్ లో తీసుకెళ్ళాడు, అరణ్యంలో తీసుకెళ్ళిపోయి వెంటనే ఆహారాన్ని చూపించాడు, ఈ లోక ఆస్తులు చూపించాడు. సాతాను ఏదో నీకు ఇచ్చేస్తా, నువ్వేం చేయాలి? నాకొక్కసారి మొక్కు అంటాడు. కానీ దేవుడు ఎక్కడ అపవాదికి చదువుకోకుండా తాను పరిశుద్ధంగాను పవిత్రంగా ఇచ్చుకుంటాం. మనం జనరల్ గా మన ఇళ్ళలో ఏం చేస్తామంటే ఈ కిటికీ ఉంది చూసారా? ఈ కిటికీని మనం ఎందుకు ఓపెన్ చేస్తాం చెప్పండి? గాలి కోసం, ఇంకోటి వెలుతురు కోసం. దుమ్ము రావడం ఓపెన్ చేస్తారా చెప్పండి? నమస్తే, మంచి మా ఇంట్లో వల్ల మేము కిటికీ ఓపెన్ చేసాం, ఇవాళ చాలా దుమ్ము రావాలి, భలేమో ఎక్కువ 2 కేజీలు దుమ్ము రావాలి అనుకుంటావా? అనుకోం కదా. ఎలా ఉండాలనుకుంటాం? ఇలాంటి దుమ్ము రాకూడదు అనుకుంటాం. మన జీవితాల్లో కూడా ఈ లోకంలో మన లాస్ట్ బ్రెత్ వరకు, ఎప్పటి వరకు? లాస్ట్ బ్రెత్ అంటే ఆఖరి శ్వాస వరకు మనకి ఈ లోకం అంటుతూనే ఉంటది. కానీ మనం ఏం చేయాలా? ఒకసారి మరోసారి 1 పేతురు 1:16 కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞానపు దశలో మీకున్న ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము
మీరును సమస్త ప్రవక్తల యందును పరిశుద్ధులై ఉండేది. ఈ వాక్యం కొత్త నిబంధనలో ఉందా, పాత నిబంధనలో ఉందా? ఒకసారి పాత నిబంధనలో కూడా చూద్దామా? లేవీ గ్రంథము, లేవీ కాండము 19:2. లెవిటికస్ 19:2. మీరు పరిశుద్ధులై ఉండవలెను. మగిదమ్మా, మీ దేవుడు యెహోవానైన నేను పరిశుద్ధుడై ఉన్నాను, మీరును పరిశుద్ధులు. చూసారా, దేవుడు చాలా సీరియస్ గా విషయం గురించి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఓకే, మన మాటల్లో గాని, మన చూపుల్లో గాని, మన ప్రవర్తనలో గాని మనం ఏం కలిగి ఉండాలంట? పరిశుద్ధత కలిగి ఉండాలి. మీకు వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ గుర్తుందా? ఏం చేశారు యేసుప్రభు? చెప్పండి. యేసుప్రభు కాకుండా జనాలు ఏం చేశారు చెప్పండి అమ్మా? ఏం చేశాడు? రాళ్ళు. అసలు ఎందుకు కొడుతున్నారు చెప్పండి? మోసే ధర్మశాస్త్రం ముందు ఏముంది? ఎవరైనా వ్యభిచారం వల్ల పట్టుబడితే ఏం చేయాలంట? ఆ కార్యం ఇన్వాల్వ్ అయితే ఏం చేయాలంట? రాళ్ళు తీసి కొట్టమనుంది అని అంటారు. అప్పుడు యేసుప్రభు ఏమంటాడు? ఏమండు? కింద రాస్తా ఉంటాడు అనమాట. రాస్తా ఉంటే ఆ రాళ్ళు దానికి వచ్చిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఆవిడ మీద రాళ్ళు వేయడం. ఎందుకని చెప్పండి? తను అపవిత్రంగా జీవిస్తుంది కాబట్టి మోషే యొక్క ధర్మశాస్త్రం ప్రకారం తను ఏం చేయాలి? కొట్టి చంపాలి అని ఉంది. కానీ యేసుప్రభు ఏం చేశాడు? తను క్షమించి వదిలేశాడు. కానీ కొత్త నిబంధనలు చూస్తారా ఎలా ఉంది దాని పరిస్థితి? చూడాలి. మత్తయి సువార్త 5:28. నేను ఎంతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడు అగుదును. చూసారా, యేసు ప్రభు ఈ లోకంలో వ్యక్తిగతంగా మనిషి రూపంలో వచ్చే పాటికి పవిత్రత వచ్చిన ఏం చేసింది? పాత నిబంధనలో ఎవరన్నా వ్యభిచారం చేస్తుంటే పట్టుకుంటే అప్పుడు కొట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు చూడండి ఏమన్నాడు దేవుడు? మోహపు చూపు, విత్ ఆర్ ఐస్. మనం చూసినప్పుడు, అది మన హృదయం దాని గురించి ఆలోచించినప్పుడు, ఒక స్త్రీ పురుషుని కానీ, ఒక పురుషుడు స్త్రీ గురించి కానీ ఆ విధంగా ఆలోచిస్తే అది ఏమని చెప్తున్నాడు దేవుడు? వ్యభిచారంగా చెప్తున్నాడు. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం అంతా మనం కాపాడుకోవాలి. వ్యక్తిగతంగా మన పర్సనల్ హోలీనెస్ ని మనం కాపాడుకోవాలి. మనం 10 మందిలో ఉన్నప్పుడు పరిశుద్ధంగా ఉండే ప్రయత్నిస్తా ఉంటాం. కానీ ఎవరు లేనప్పుడు, నిన్ను ఎవరు చూడనప్పుడు, మమ్మీ లేనప్పుడు, డాడీ లేనప్పుడు నీ పరిశుద్ధత క్వాంటిటీ ఎలా ఉంది మనం పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య నేను మొన్న ఫ్రైడే కూడా చెప్పాను, సాతాను ఎలా తిరుగుతున్నాడంట? గొంగళపూర్లో తిరుగుతున్నాడా, లేదా గాజుపూర్లో తిరుగుతున్నాడా? ఎలా తిరుగుతున్నాడు? దొంగలాగా వస్తాడు. ఎలా తిరుగుతున్నాడు? గర్జించు సింహం వలె. గర్జించు సింహం వలె నిన్ను నన్ను ఏం చేయాలనుకుంటున్నాడు? ఏంటి, మన ఆరాధ్య వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? రోజు తీసుకొని ప్రేమిస్తాం కదా. సాతాను గర్జున సింహం అండి, అరే విజయ్ అంటాడా? రాయబడి తీగి వాయిస్తాడా? వాడు ఎంజాయ్ చేస్తాడు. ఈ భలే బండగా ఉన్నారా, బాగుంది అని చెప్పేసి చక్కగా చేస్తాడు. ఎవరుకోడంటే సాతాను గర్జించు సింహం వలె. గర్జించు సింహం. మీరు ఆ గర్జన వింటే మాత్రం మీకు ఇక డైపర్ వేసుకోవాల్సి వచ్చింది. అంత భయంకరంగా ఉంటుంది. ఒకసారి జూకి వెళ్ళినప్పుడు అక్కడ జూలో ఉన్న సింహం ఆడుతుంటేనే మనం భయం వేసుకోవాలి. ఎందుకంటే గేట్ లాగిన పడేది అనమాట. చూసావా సింహం గాండ్రిస్తుంది, గర్జిస్తుంది. అలాగా దేవుడు ఈ సంవత్సరంలో ఫస్ట్ ఏంటో తెలుసా? పరిశుద్ధత. పరిశుద్ధమైన జీవితాన్ని మీరు జీవించండి. మీరు చేసే వ్యాపారాల్లో, మీరు చేసే ఉద్యోగాల్లో పరిశుద్ధంగా, పవిత్రంగా, నమ్మకంగా, యథార్థంగా ఉండాలని చెప్పి దేవుడు మనతో ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. రెండో పాలోకి వెళ్దాం. ఏంటి రెండో మొదటి ఏంటి చెప్పండి? నిన్న
టైం. రెండోటి నేను రాత్రి ఒకటి ఇచ్చినట్టున్నారు మనకి. ఎన్నిటికి ఇచ్చారు రాత్రి మనకి సుమారు గారు? అది రెండు టీ అది వేరే ఒకసారి ఇచ్చారు కదా. ఫస్ట్ టీ ఏంటి? టైం. రెండోటి టాలెంట్. మూడోటి ఉదయాన్నే ఫస్ట్ ఏంటిది? పరిశుద్ధత. గాడ్ లవ్స్ హోలీనెస్. దేవుడు పరిశుద్ధతని బాగా ఇష్టపడతాడు. రైట్, నెక్స్ట్ రెండో పాలోకి వెళ్దాం. ఫస్ట్ థెస్సలోనియన్స్, మొదటి తెస్సలోనికలు 5వ అధ్యాయం 16 నుంచి 18 వరకు. ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. వెరీ గుడ్. ఏం చేయాలంటే మనం చూడండి ఒకసారి. మొదటి తెస్సలోనికలు 5:16-18 చూడొకసారి. ఎస్, ప్రతి విషయంలో మనం ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా. ఏంటిది? వి షుడ్ బి ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు గాడ్. మనం ఎప్పుడు ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతలు చెప్పేవారుగా ఉండాలంట. పొద్దుగా ఆయన మీద దేవుడు నాకు ఇచ్చేయలేదు, దేవుడు నాకు ఇది ఇవ్వలేదు, దేవుడు నాకు అలా చేయలేదు అని ఆయన్ని బ్లేమ్ చేయడం కాదంట. ఏం చేయాలంట? ఆయన్ని ప్రతి విషయంలో, చిన్న విషయం నుండి పెద్ద విషయం వరకు మనం ఏం చేయాలంటే ఆయన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. వి షుడ్ బి ఆల్వేస్ థ్యాంక్ఫుల్ ఇన్ అవర్ లైఫ్. లూకాసు వార్త 17వ అధ్యాయంలో 10 మంది కుష్ఠరోగ వాళ్ళని దేవుడు స్వస్థపరుస్తాడు. వెళ్ళి యాజకులు కలపరుచుకుని అంటారు. వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఎంతమంది తిరిగి వచ్చారు చెప్పండి? కేవలం ఒక్కడు తిరిగి వచ్చాడు. అప్పుడు యేసు ప్రభు ఆయన్ని వెంటనే పొగళ్ళ. ఏమన్నాడు తెలుసా? మిగతా 9 ఏరి, వేర్ ఆర్ ద రెస్ట్ 9. మిగతా 9 మంది ఈ ప్రజలు ఎక్కడ పోయారు? స్వస్థ పొందిన వాళ్ళు. నో ఆన్సర్. మనం ఎలా ఉండాలంట? దేవుణ్ణి మనం ఎప్పుడు దూషించేవారిగా కాకుండా ప్రతి విషయంలో చిన్నదాని నుంచి పెద్దాని వరకు ఆయన మనకిచ్చే ప్రతి దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఆయన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా. మనం ఎప్పుడు ఆయనకి థ్యాంక్స్ గివింగ్ మనం చాలా చక్కగా ఆయన్ని ఆరాధించేవారిగా, మనం ఆయన కృతజ్ఞతలు చెల్లించేవారిగా మనము ఉండాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. మన కృతజ్ఞత ఎప్పుడు చెప్తాం చెప్పండి? వెన్ వి గివ్ థ్యాంక్స్ టు పీపుల్. ఎప్పుడు మీ దగ్గర 10,000 రూపాయలు తీసుకొని తిరిగి ఉన్నప్పుడా? ఎప్పుడు చెప్పండి? వెన్ వి ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు పీపుల్. మేలు జరిగినప్పుడు, ఓకే, మనం ఏమైనా లబ్ధి పొందినప్పుడు, మనం ఏమన్నా చక్కగా మనకి వృద్ధి వచ్చినప్పుడు మనం ఏం చెప్తాం? వ్యక్తికి థ్యాంక్స్ చెప్తాం. మన జీవితాల్లో ప్రతి విషయంలో దేవుడికి మనం కృతజ్ఞత చెప్పేవారిగా ఉండాలి. మొదటి ఏం చెప్పండి? పరిశుద్ధత. పా. రెండోది ఏం చెప్పండి? కృతజ్ఞత. కా. ఓకే, పా కా. పరిశుద్ధత. రెండోది ఏంటిది? కృతజ్ఞత. నెక్స్ట్ మూడోది చూద్దాం. ఈ సంవత్సరం మనం కొన్ని విషయాలు కొత్తగా చేయాలి, కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవాలి మనం. ఎస్, మార్కు సువార్త 20వ అధ్యాయం తెలుసా? చూస్తున్నారే చూడండి. మార్కు సువార్త 20వ అధ్యాయం. బైబిల్ జాగ్రత్త చూడండి అమ్మా. చూసారా? లేదేగా? మొదటి ఒకసారి వచ్చిందా రాలేదా? లేదు, అందుకే రాదు. ఓకే, 16, 15. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించడి. అయితే ఇక వచ్చే వారం నుంచి పాస్టర్ గారు మీకు ఎవరు దొరకరు. ఎందుకు చెప్పండి? విజయాలు ఏం చెప్పాడు? మూడో విషయం, ఆ సువార్త నుంచి ఎక్కడికి రావాలంట? సర్వలోకాలకి వెళ్ళిపోయి సర్వజనాలకి ఏం చేయాలంట? సువార్త. ఇక నెక్స్ట్ సండే నుంచి, ఈ వచ్చే సండే నుంచి మనకి ఇక్కడ ఏమైతే తాళం వేసి ఉంటుంది అనమాట. ఎందుకు చెప్పండి? వీళ్ళు పరిశుద్ధతలు పాటిస్తారు, రెండోది కృతజ్ఞత చెప్తారు, కృతజ్ఞతగా ఉంటారు, మూడోది ఏం చెప్పండి? సువార్త చెప్తానికి వీళ్ళు బండ్లు వేసుకొని లేకపోతే ఫ్లైట్లు వేసుకొని వేరు వేరు దేశాలకి, రాష్ట్రాలకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోవాలా లేదా?
దేవుని వాక్యం చెప్తుంది చెప్పండి. మార్కు 16:15 ఏం చెప్తుంది చెప్పండి. మీరు సర్వలోకానికి వెళ్ళి చదవాల సర్వ సృష్టికి సర్వ మీన్స్ ఎవ్రీబడి, అందరికి ఏం చెప్పాలంటే మనం సువార్త చెప్పాలి. అక్కని చెప్పేసి మనం ఊరు వదిలిపెట్టేసి మన పనులు వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలా? షమ్యక్క వెళ్ళకూడదు అంటున్నాడు. దేవుడు పిలిస్తే వెళ్ళిపోవాలి. ఓకే, ఇప్పుడు నీకు దేవుడు ఒక ప్రాంతం చూపించాడు అనుకో, కోయల మధ్య పని చేయాలని, లేకపోతే వేరు వేరు జనజాతుల మధ్య పని చేయాలని, సౌదీ అరేబియా వెళ్ళి పని చేయాలని పిలిస్తే వెళ్ళాలి, తప్పులేదు. కానీ ఇక్కడ ఏమన్నాడంటే మనం ముందు దేని చక్క పెట్టుకోవాలి? ముందు మన ఇంటిని చక్క పెట్టుకోవాలా, లేకపోతే బయట వాళ్ళని చక్క పెట్టుకోవాలా? ఫస్ట్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. ఏనా? ముందు మనం ఏం చేయాలంటే, రాత్రి మనం నాగరాజంతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, అనే మేము రక్షణ తీసుకోవాలనుకుంటున్నాం, నా కుటుంబీకులు నాతో వచ్చినా రాకపోయినా నాకు మాత్రం సంబంధం లేదు, నేను మాత్రం ఆయన అమ్మట రెడీ. ఎవరమ్మట? దేవుడు అమ్మట వెళ్ళటానికి రెడీ. ఒక్కడిగా కాదు, కుటుంబంగా రెడీ అవుతున్నాం అన్నా అని చెప్పడం చాలా సంతోషం వేసింది. అలా చెప్పడానికి చాలా గట్స్ కావాలి. ఎందుకంటే కుటుంబానికి నో చెప్పి, ఓకే, వాళ్ళ రీతి రివాజులకి వారి యొక్క ప్రాక్టీసెస్ ను వదిలిపెట్టి మన యేసుక్రీస్తుని వెంబడించాలంటే అంత ఈజీ కాదు. మా డాడీ మమ్మీ కూడా ప్రభు యేసుక్రీస్తులోకి వచ్చినప్పుడు మాకు అంత ఈజీ అవ్వలా. ఏంట్రా మొత్తం దిగిపోయారు అంటా ఉండేవాళ్ళు. మా డాడీ ఒకే మాట అనేవాళ్ళు, మేము ఏ మతంలో దిగలేదు, మేము ఒక మార్గాన్ని ఎంచుకున్నాం, ఈ మార్గంలో మీరు వస్తారు అని చెప్పేసి ఇదే డైలాగ్ చేసి, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో మంచి జాబ్ ఆయనకి. ఓకే, అన్ని వదిలేసి 9 మంది పిల్లలు. ఓకే, 6 పిల్లలు పుట్టాక తర్వాత నేను పుట్టాను. నేను దేశంలో వచ్చాక నేను పుట్టాను అనమాట. ఓకే, 6 పిల్లల వరకు వాళ్ళు విగ్రహారాధన చేశారు, లోకంలో ఉన్నారు. కానీ ఒక రాత్రి దేవుడు పిలవగానే అన్నిటినీ వదిలిపెట్టి ఉన్న ఫలంగా ఆయన యేసుక్రీస్తు వెంబడించడం ప్రారంభించారు. తర్వాత చిన్న చిన్నగా మా పిన్ని, 2వ పిన్ని, తర్వాత 3వ పిన్ని వాళ్ళ కుమారుడు, అలా చాలా మంది మా పెద్దనాన్న గారి కుమారులు, వాళ్ళందరూ చిన్న చిన్నగా యేసుక్రీస్తుని తెలుసుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. మా డాడీ గారు అదే రోజున నో ప్రాబ్లం, నాకు అది ఇయర్ కూడా బాగా 1972, నో ప్రాబ్లం, మీరు నాతో వచ్చినా రాపోయినా నేను నిజదేవుడని యేసుక్రీస్తు తెలుసుకున్నాను, నేను ఇంకా వెనక్కి తీరగను అని చెప్పేసి ఆయన చివరి వరకు చాలా పవిత్రంగా తాను కాపాడుకుంటూ, ఆయన చేసే డిపార్ట్మెంట్ లంచాలు వచ్చాయి బాగా, టేకు చెట్లు దొంగిలించినా కానీ, గంధపు చెట్లు దొంగిలించినా కానీ ఆయనకి లంచాలు వస్తూ ఉండే, ఆయన తీసుకునేవాళ్ళు కాదు. ఎందుకు? ఆయన పూజించే దేవుడు ఎలాంటి దేవుడు? పరిశుద్ధుడు, పవిత్రుడు కనుక ఆయన నో అని చెప్పేవాడు. నో అని చెప్పి చాలా పౌరుషంగా, చాలా రోషంగా ఆయన దేవుడి కోసం జీవించారు. మా దేవుడు, మా 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 తండ్రి ఆ దేవుడిని ఎలా తెలుసుకో తెలుసా? ఒక పాస్టర్ గారు మా తండ్రికి దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు గురించి చెప్పాడు కాబట్టి మా తండ్రి యేసుక్రీస్తుని తెలుసుకున్నాడు. అదే ఆ పాస్టర్ గారు ఆ సత్య సువార్త తన దగ్గర ఉంచుకున్నట్లయితే మేము ఎక్కడో ఉండేవాళ్ళం. మీకు పాస్టర్ గారు కూడా ఉండేది కాదు, తెలుసా? ఆ పాస్టర్ గారు మా నాన్నగారికి వాక్యం చెప్పడం ద్వారా, దేవుడు వాక్యం అంటుంది సర్వలోకానికి వెళ్ళి సువార్త చెప్పాలని కదా. ఆ పాస్టర్ గారు మా నాన్నగారు సువార్త చెప్తే, ఆయన హృదయంలో యేసుక్రీస్తుకు స్థానం ఇస్తే, ఆయన ఆ సంతోషాన్ని తన దగ్గర పెట్టుకోకుండా ఎక్కడికి వెళ్తే అక్కడ, గవర్నమెంట్ జాబ్ కదా, ట్రాన్స్ఫర్లు అవుతా ఉండే, ఎక్కడికి వెళ్తే అక్కడ సువార్త చెప్పేవాడు అన్నమాట. శాలరీ వచ్చేది, సువార్త సభలు పెట్టేవాడు, ఖర్చులు దానికి పెట్టేవాడు మా డాడీ మాత్రం. అలా వేరు వేరు చోట్ల సంఘాలని ఆయన నిర్మించారు. అలానే వీళ్ళ తాతగారు, మీ పాస్టర్ గారు తాతగారు గుండాబద్రి అబ్రహాం గారు, ఓకే, ఆయన కూడా మా డాడీ ద్వారా యేసుక్రీస్తుని తెలుసుకున్నారు. మా డాడీకి ఒక పన్ను ఉండేది, ఇక్కడ ఇరిగిపోయిన పన్ను, అక్కడ ఒక పన్ను పెట్టారనమాట. అది కొంచెం గోల్డ్ లాగా షైన్ అవుతా ఉంటుంది, గోల్డ్ లాగా. అది గోల్డ్ కాదు, బంగారు పన్ను గాంధీ గారు అనేవాళ్ళు మా డాడీ. ఈ ప్రాంతం, ఈ బలివే, వేలుచెర్ర, ఈ గ్రామాల దాంట్లో ఆ బంగారు పన్ను గాంధీ గారి ద్వారా వీళ్ళ తాతగారు దేవుని తెలుసుకొని, తర్వాత వీళ్ళ నాన్నగారు దేవుని తెలుసుకొని, తర్వాత ఈవిడి దేవుని తెలుసుకొని, ఈవిడిని పాస్టర్ గారిని పెళ్లి చేసుకొని ఈవిడ ఇక్కడ ఉంది. చూడండి, ఒకసారి ఆలోచించండి. ఒక్క వ్యక్తి సువార్త చెప్పాడు, ఎవరో ఒక పాస్టర్ గారు, అలెగ్జాండర్ నగర్ అంటాం, ఆయన బుట్టగడులో ఉంటాడు. ఓకే, ఆయన మా నాన్నగారు సువార్త చెప్తే
ఆయన దాన్ని గ్రహించి తను ఎక్కడికి వెళ్తే అక్కడ సువార్త చెప్తూ ప్రజల్ని ఏం చేస్తా ఉన్నాడంట, దేవుని కోసం సంపాదిస్తా ఉన్నాడు. అలా అని చెప్పేసి ఇక్కడ కూడా ఏమన్నా వాక్యం సర్వ సృష్టికి చెప్పండి. ముందు మీ చుట్టూరు నోళ్ళు చెప్పండి, మీ అన్నదమ్ములు చెప్పండి, ఓకే, మీ అక్క చెల్లెలు చెప్పండి, మీ అత్తమామలు చెప్పండి. ఏమని చెప్పాలి? ఈ సంవత్సరం మనం ఏం చేయాలంటే సువార్తను చెప్పేవారిగా ఉండాలి. సువార్త చెప్పకపోతే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు తెలుసా? నిత్య నరకాగ్నికి వెళ్తారు. రేపు వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు, ఎరా ఒక్కరోజైనా నువ్వు మాకు యేసు ప్రభు గురించి చెప్పావా? ఒక్కరోజన్నా సిలువ కార్యం గురించి చెప్పావా? రోజు నీ కొట్టుకొచ్చేవాడినే, రోజు మీ కొట్టుకొచ్చి పంచర్ వేసుకునేవాడినే, రోజు నీ కొట్టుకొచ్చి నీ ఇడ్లీ అక్కడ తినేవాడినే, ఒక్కసారి నువ్వు సువార్త పత్రిక ఇచ్చావా? ఆ దేవుడు మీకు తెలుసు కదా, లాజరును ధనవంతుడు స్టోరీ తెలుసు కదా. ఏమంటాడు? మా కుటుంబకుల దగ్గరికి ఎవరిని వెళ్ళి చెప్పేవాళ్ళు ఉన్నారా అని చెప్పి ధనవంతుడు ఆ నిత్య అగ్నిలో బాధపడ్డాడు. దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ప్రతి ఒక్క వ్యక్తి, అసలు దేవుడు ఏమైనా సర్వలోకంలో ఉన్న సర్వజనులు అందరూ ఎవరి దగ్గర రావాలంట? యేసు ప్రభు దగ్గర రావాలని ఆయన యొక్క ప్రార్థన. అందుకే ఈ సంవత్సరంలో మనం ఫస్ట్ మన పవిత్రంగా జీవిస్తూ, 2 ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, 3 ఆ సత్య సువార్తని అందరికీ పంచేవారిగా మనం ఉండాలి. ఈ 3 తీర్మానాలు మనం తీసుకోవాలి. రాత్రి 3 చెప్పాను, ఇప్పుడు 3 చెప్పాను. ఏంటిది? ఫస్ట్ పా అంటే పరిశుద్ధత, 2 కా కృతజ్ఞత, 3 సువార్త. మనం సువార్త చెప్పేవారుగా ఉండాలి. సువార్త చెప్పేవారుగా ఉండాలంటే మనం బిడీలు తాగుతూ ఉండి వేరే సువార్త చెప్పాం అనుకోండి, ఎలా ఉంటే చెప్పండి, అయ్యో ముందు చూసుకో అయ్యో అంటారా లేదా? మనం దొంగతనం చేస్తూ లేదా మనం సరిగ్గా జీవించకుండా ఇతరులు సువార్త చెప్పాలనుకోండి, ఎవరు నమ్ముతారా? ఎవరు నమ్మరు. బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66. మీరు 67 పుస్తకం. బైబిల్ ఎవరు చదువుతారు? నువ్వు చదువుతావు. నిన్నెవరు చదువుతారు? దేవుడు చదువుతాడు, అది వేరే విషయం. దేవుడు చదువుతాడో చూస్తాడో అది వేరే విషయం. కానీ నిన్నెవరు చదువుతారు? నీ క్రియలు, నీ మాటలు, నీ యథార్థత, నీ పవిత్రత ఎవరు చూస్తారు? ఎవరు చూస్తారు అని చెప్పమ్మా. ఎవరు చదువుతారు నిన్ను? నువ్వేం చదువుతావు? బైబిల్లో చదువుతావు. మరి నిన్నెవరు చదువుతున్నారు? లోకస్తులు. వాళ్ళు చూస్తే ఏంట్రా నువ్వు అబద్ధం చెప్పేంట్రా అంటే, ఎస్ నేను చెప్పను, నేను యేసు ప్రభు బిడ్డ. నువ్వు మోసం చేయలేంటి, పాలు నీళ్ళు కలపొచ్చు కదా. నేను చేయను. ఎందుకు? నేను యేసు ప్రభు బిడ్డ. ఓకే, మనం ఎక్కడికి వెళ్ళాలి ఆ సువాసన మనం చూపించకపోతే మన నుంచి వచ్చింది తెలుసా? దుర్వాసనే. అందుకే మనం ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండాలని ఈ సంవత్సరం అంతట్లో రాత్రి 3 టీస్ నేర్చుకున్నాం. ఏంటి? మన సమయం దేవుడికి ఇచ్చే విషయంలో, మన టాలెంట్స్ దేవుడికి ఇచ్చే విషయంలో, మన టైం, మన ట్రెజర్ దేవుడికి ఇచ్చే విషయంలో మనం చక్కగా ఉండాలంటూ ఉదయాన్నే ఫస్ట్ మనం ఎలా ఉండాలంట? పరిశుద్ధంగా ఉండాలి. వి షుడ్ లివ్ ఎ హోలీ లైఫ్. ఓకే, ఈ వ్యక్తి ఎప్పుడు అబద్ధం చెప్పదురా, ఈ వ్యక్తి ఎప్పుడు అబద్ధం ఆడడురా. ఓకే, ఎటువంటి అంత యథార్థంగా ఉంటాడు అని చెప్పేసి మన్ను బట్టి ఎవరికి మహిమ రావాలి? దేవుడికి మహిమ రావాలి. 2 మన దేవుడిని దూషించేవారని కాకుండా దేవుడు మనకిచ్చిన ప్రతి ఈవిని బట్టి ప్రతి చిన్నదాని నుంచి పెద్దదాని వరకు మనం ఏం చేయడానికి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. 3వది, మనం నమ్ముకున్న ఈ సత్యాన్ని మనతో మాత్రమే కాకుండా సర్వలోకానికి చెప్పాలి. సర్వలోకంలో మన బలివే ఉంది, మన ఏముంది, లింగపాలెం ఉంది, మరి సింగగూడెం, మన ఎడవెల్లి, తూర్పు ఎడవెల్లి ఉందా, అక్కడ దిగవెల్లి. ఓకే, సో ఇవన్నీ మనకి మన అక్కడికి వెళ్ళకపోయినా మాలాగా ట్రైన్ ఎక్కి 24 గంటలు వెళ్ళి అక్కడ మాలా కాకపోయినా కనీసం ఎక్కడైనా ఈ సంవత్సరంలో మీరు కొంచెం సువార్త చెప్పడానికి ప్రయత్నించాలని నా ఆశ. ఎందుకంటే సువార్త చెప్పకపోతే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు చెప్పండి? నరకాలి. రేపు ఆ నరకం నుంచి సౌండ్ వస్తా ఉండదు, అరే సుకుమార్ భాయ్ నాకు ఇప్పుడు యేసుక్రీస్తు గురించి చెప్పలేదేంటి, అరే నాగరాజ్ భాయ్ తూనే ముझे कभी यीशु मसीह के बारे में नहीं बताया, నువ్వు యేసు ప్రభు గురించి నాకు ఎప్పుడు చెప్పలేదు, నువ్వు వరకు నువ్వు చూసుకున్నావురా, నాకు మాత్రం చెప్పలేదు అని చెప్పి వాళ్ళు మిమ్మల్ని అక్కడి నుంచి అడుగుతా ఉన్నప్పుడు ఏం చేస్తాం?
వీ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్. ఓకే, అందుకే సమయం ఉండగానే మనం ఏం చేయాలంట, దాన్ని సద్వినియోగపరుచుకొని దేవుని యొక్క సువార్తని, దేవుని యొక్క సువార్తని మనం ఏం చేయాలంట, అందరి కోసం మనం కష్టపడి నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని చెప్పేసి ఈ సంవత్సరం మనం కొంతమందికైనా, మన కుటుంబీకులకి, మన చుట్టాలకి, మన బంధువులకి, మన గ్రామస్తులకి, మన కులస్తులకి, అయినా ఇంకెవరున్నారు, ఎవరున్నా కానీ అందరికి మనం ఏం చేయాలా, వి షుడ్ షేర్ ద లవ్ ఆఫ్ గాస్పెల్. దేవుని యొక్క సువార్తని మనం చెప్పేవారిగా ఉండాలి. నీకు చెప్పడం రాకపోతే ట్రాక్స్ తీసుకో, ట్రాక్స్ వచ్చేసి ఉంటాయి, ఏం లేదు, కామగాలికి ఇచ్చేసి కాము. నేను ఎన్ని టెస్ట్ మనీస్ విన్నాను తెలుసా, నేను చాలా టెస్ట్ మనీస్ విన్నాను. నువ్వు నోటి ద్వారా సువార్త చెప్పలేకపోయినా కానీ నీ ద్వారా ఒక సువార్త ట్రాక్ట్ కానీ, నీ ద్వారా ఒక చిన్న కొత్త నిబంధన కానీ వాళ్ళ ఇంట్లోకి వెళ్తే అది చదివి చాలా మంది దేవుళ్ళకి తెలుసుకున్నారు. సో ఈ సంవత్సరం మనం ఫస్ట్ వ్యక్తిగతంగా మనం ఎలా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధత కోసం మనం ప్రాకులాడాలి. మన మాటలు, మన నడక, మన నడత అన్నిట్లో దేవునికి మహిమ తెచ్చేవారుగా ఉంటూ ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన సత్య సువార్తను ప్రకటించే బిడ్డలుగా నువ్వు నేను ఉండాలని చెప్పేసి దేవుడు కోరుకుంటా ఉన్నాను. అందులో ఒకసారి కళ్ళు మూసుకొని దేవుడి వైపు చూద్దాం. దేవా, మరి గత సంవత్సరం 31 రాత్రి, ఈ సంవత్సరం 1 మధ్యాహ్నం వరకు దాదాపు మాకు 5, 6, 7 విషయాలు మాకు నేర్పించారు. 6 విషయాలు నేర్పించారు ప్రభా. అవన్నీ ఈ సంవత్సరం మొదటి నుంచి చివరి వరకు మా హృదయాల్లో వాటిని పెట్టుకొని ప్రభా మా జీవితాన్ని మీకోసం కట్టుకున్నట్టుకు మా సహాయం దయచేయాలని మనం ప్రార్థన చేసుకున్నాం. వ్యక్తిగతంగా దేవునికి సమయం ఇచ్చే విషయంలో, సంఘానికి సమయం ఇచ్చే విషయంలో, నీకున్న తలాంతులు, నీకున్న టాలెంట్స్ దేవుడి కోసం ఉపయోగించే విషయంలో, అదేవిధంగా నీ ధనాన్ని, నీ ట్రెజర్ని దేవుడికి ఇవ్వాల్సినంత ఇస్తూ దేవుడి ఇచ్చే విషయంలో ఎటువంటి పక్షపాతము కానీ, ఎటువంటి దాన్ని ఏమంటామంటే హాఫ్ హార్టెడ్నెస్ లేకుండా, సగం మనసుతో కాకుండా దేవుడికి ఇచ్చే సమయం కానీ, నీ టాలెంట్స్ కానీ, నీ ధనము కానీ ప్రతిదీ పూర్తిగా ఇచ్చేవారిగా మనం ఉంటూ మరి దేవుడికి సమర్పించే ప్రతి దాన్ని, శ్రేష్టమైన దాన్ని మనం దేవుడికి ఇవ్వడానికి ప్రయత్నిద్దాం. తర్వాత వ్యక్తిగతంగా ఈ పగటికాలం మనం పరిశుద్ధత విషయంలో దేవుడు పరిశుద్ధత బట్టి ఎంతో ఇష్టంగా ఉంటాడు. మన జీవితంలో పరిశుద్ధతని కలిగి ఉండేవారుగా, అదేవిధంగా ఎప్పుడు ఆయన మీద ఎప్పుడు గొనుక్కోకుండా, ఆయన ఎప్పుడు మన కష్టంలోను, మన సుఖంలోను, మన ఇరుకు ఇబ్బందుల్లోనూ ఆయనకి కృతజ్ఞతలు చెల్లించేవారుగా ఉంటూ, మూడవదిగా ఆయన సత్య సువార్తని, ఆ సువార్తని మన జీవితం ద్వారా, అదేవిధంగా మన ప్రయాస ద్వారా, మనం చెప్పడం ద్వారా కొంతమంది ఆయన దేవుడి దగ్గర రావటానికి ఆ సత్య సువార్తని ప్రకటించే వారిగా ఉండాలని తీర్మానం తీసుకొని మనం చక్కగా దేవుని వైపు చూస్తూ ఈ సంవత్సరాన్ని మనం చక్కగా ముందు తీసుకెళ్ళాలని ప్రయత్నిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మీకు వందనాలు చెల్లించుకుంటా ఉన్నాం. ప్రభా, మీరు మాకు ఇచ్చిన విలువైన సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మనం స్తుతిస్తా ఉన్నాం. మరి మహిమందరిగా చేరి ప్రభా, ఈ గత సంవత్సరాన్ని బట్టి మేము స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ, మీరు చేసిన ప్రతి ఒక్క గొప్ప మేలుని గుర్తెచ్చుకుంటూ ప్రభు నూతన సంవత్సరం ప్రవేశించాలని మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభా, మాకు జీవితాల్లో మరి కొన్ని 6 విషయాలను నేర్చుకున్నాం ప్రభా. సమయం కానీ, మా యొక్క టాలెంట్స్ కానీ, మా యొక్క ట్రెజర్ని కానీ, పరిశుద్ధత విషయంలోను, కృతజ్ఞతలు చెల్లించే విషయంలో, సువార్త చెప్పే విషయంలో ప్రభా మమ్మల్ని అందరినీ సన్నిధులు చేయాలని ప్రార్థిస్తా ఉన్నాం. సహాయం తెచ్చేయండి. వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా ప్రభా మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా ఉంటూ మా సహాయం తెచ్చాను. ఈ సంవత్సరం మొదటి నుంచి చివరి వరకు మీ దయా కిరీటంతో మమ్మల్ని నింపి, మీ దయా దక్షిణ చేత మమ్మల్ని నింపి నడిపించి, మీరెక్కడి కింద మమ్మల్ని కాచి కాపాడుతూ మమ్మల్ని నడిపించాలని ప్రార్థిస్తూ ఈ చిన్న ప్రార్థనని క్రీస్తు ద్వారా మమ్మల్ని ప్రార్థించి పోరాడుతున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్.